ఫస్ట్ నీ విశ్వాసాన్ని బాగు చేసుకో, తర్వాత నీలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. వెంటనే యేసు ప్రభు పోగాయమా అంటాడంటే, ఆ కుమారుడు చచ్చిన వాళ్ళు పడుతుంది చచ్చిపోయాడు అనుకుంటారు అందరు, కానీ వాడు మంచిగా అయిపోయి తినబడ్డాడు. ఏమో దూరాన సమీపాన్న కొందరితో దేవుడు మీ పిల్లలు బాగా అయిపోతారు యేసునామంలో. ఐ ప్రొఫెసైజ్, దేవుని చెప్పిన ఏ మాట నిరోధకం కాదు. మీ పిల్లలకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు. మీ పిల్లల విషయమై దేవుడు పని చేస్తాడు. సమస్య ఉంది, నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? ఆ సమస్యకు దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడు, దేవుడే ఏ విధంగా పనిచేస్తున్నాడు. దేవుని ఆలోచన ఏంటి, నీ ఆలోచన ఏంటి? ఐ డోంట్ నో. నాకు దేవుడు చెప్పిందే చెప్తున్నాను. మీ పిల్లల విషయమై మీరు చింతపడకండి. ఆస్తులు లేవని, ఇండ్లు లేవని, ఆరోగ్యం లేదని, జ్ఞానం లేదని, చదువు లేదని, అబ్బా వాళ్ళకు మైండ్ సరిగా లేదని, వ్యసనాల్లో ఉన్నారని, పాపంలో ఉన్నారని, చీకట్లో ఉన్నారని, ఇలాంటి ఓకే బంధించబడితే దేవుడు చెప్తున్న మాట ఏంటి నీకు ఈ సమయంలో? నీ పిల్లలు అలా ఉన్నారు, నువ్వు ఏడుస్తున్నావు, ఒంటరిగా బాధపడుతున్నావు. అందుకే ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దిస్ ఇస్ ఫైనల్. అది వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదే ఫైనల్.